ఎంసెట్ ర్యాంక్ వచ్చిందంటే మొదట మనకు వచ్చే డౌట్ ఏంటంటే ఏ బ్రాంచ్ తీసుకోవాలి. సిఎస్సి, ఈసీఈ, సివిల్, మెక్, త్రిబుల్. అంతేకాదు అర్థం కాని పేర్లతో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఈ వీడియోలో మీరు ఏ బ్రాంచ్ తీసుకోవాలి, దాని ఫ్యూచర్ ఎలా ఉంటుందో క్లియర్గా చెప్తా, చివరి వరకు చూడండి. ఫస్ట్ సిఎస్సి గురించి మాట్లాడదాం. సిఎస్సి అంటే కంప్యూటర్కి సంబంధించిన కోర్స్. సాఫ్ట్వేర్ కంపెనీస్లో జాబ్స్, కోడింగ్, వెబ్ అండ్ యాప్ డెవలప్మెంట్, ఏఐ, డేటా సైన్స్ చాలా స్కోప్ ఉంటుంది. ఎంసెట్ ర్యాంక్ చాలా తక్కువ ఉన్న వారికి మాత్రమే మంచి సిఎస్సి సీట్లు దొరుకుతాయి. ఫ్యూచర్ స్టేబుల్గా ఉండాలి, ఐటీ కంపెనీలోకి వెళ్ళాలనుకుంటే సిఎస్సి చాలా బెస్ట్. ఇప్పుడు ఈసీఈ గురించి మాట్లాడదాం. ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఈ బ్రాంచ్లో హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్ రెండూ ఉంటాయి. కమ్యూనికేషన్ సిస్టమ్స్, విఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్, రోబోటిక్స్, సాఫ్ట్వేర్ అండ్ కోర్ ఫీల్డ్స్లో రెండింటికి అప్లై చేయొచ్చు. ఇది ఫ్లెక్సిబుల్ బ్రాంచ్, కానీ డీప్ సబ్జెక్ట్ ఉండేలా చదవాలి. సివిల్ ఇంజనీరింగ్ అంటే బిల్డింగ్స్, రోడ్స్, బ్రిడ్జెస్, ఇరిగేషన్ సిస్టమ్స్ లాంటి ఫిజికల్ స్ట్రక్చర్స్ని డిజైన్ అండ్ ప్లాన్ చేయడం. రియల్ వర్క్ చేయాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. ఫ్యూచర్లో గవర్నమెంట్ జాబ్స్, ఏఈ, ఏడబ్ల్యూఈ, కన్సల్టెన్సీ, ఎల్ఎన్టీ లాంటి పెద్ద కంపెనీల్లో స్కోప్ ఉంటుంది. ప్యాషన్ ఉంటే సివిల్ ఈజ్ ఏ ప్రౌడ్ ప్రొఫెషన్. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్. మెకానికల్ ఇంజనీరింగ్ అంటేనే డిజైన్, మిషన్స్, టూల్స్, ఆటోమోటివ్ ఇండస్ట్రీస్, కోర్ టెక్నికల్ సబ్జెక్ట్. గేట్, పిఎస్యు ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి బాగా యూస్ఫుల్. హ్యాండ్ ఆన్ వర్క్ ఇష్టం ఉండే వాళ్ళు తీసుకోవచ్చు. సాఫ్ట్వేర్ జాబ్స్కి పోవాలనుకునే వాళ్ళు ఇంకోసారి ఆలోచించండి. నెక్స్ట్ త్రిబుల్ అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. త్రిబుల్ అంటే పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్, సర్క్యూట్స్, కంట్రోల్ సిస్టమ్స్, మిషన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ని కలిపిన ఒక కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్. ఎలక్ట్రికల్ సైడ్లో జనరేటర్స్, మోటార్స్, పవర్ ప్లాంట్స్ ఉంటాయి. ఎలక్ట్రానిక్ సైడ్లో సర్క్యూట్స్, సెన్సార్స్, కంట్రోలర్స్ వంటివి కవర్ చేస్తుంది. బలమైన మ్యాథ్స్ అండ్ ఫిజికల్ బేస్ ఉన్న వాళ్ళకి ఈ బ్రాంచ్ చాలా యూస్ఫుల్ అవుతుంది. బ్రాంచ్ ఎంచుకునేటప్పుడు 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్రెస్ట్ అసలు ఎటువైపు ఉంది, స్కోప్ అండ్ ఫ్యూచర్ జాబ్ ఆప్షన్స్ ఎటువైపు ఉన్నాయి, మీరు ఎంత డెడికేటెడ్గా ఆ బ్రాంచ్ని చదవగలరు. ఈ 3 దృష్టిలో పెట్టుకొని మీరు మీ బ్రాంచ్ని ఎంచుకోండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.